అంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ మీకు ఉంటే చాలండి, మీరు ఈ బిజినెస్ ని చేయొచ్చు అనమాట. అంటే ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మీ యొక్క మిత్రుల దగ్గర నుంచి మీకు ఒక రిఫరల్ లింక్ వస్తుంది. రిఫరల్ లింక్ తీసుకోండి. దాన్ని మీరు క్రోమ్ లో పేస్ట్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి తోటి మీరు యొక్క బిజినెస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోగానే మీకు అక్కడ 12 రకాల ప్యాకేజెస్ మీకు కనిపిస్తాయి. ఇలా 1 to 7 స్టార్ అంటే ఇవన్నీ కూడా బేసిక్ ప్యాకేజెస్ అనుకోండి. సో 8 నుంచి డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్ అండి. సో ఇలా మీకు మొత్తం 12 రకాల ప్యాకేజెస్ అంటే 12 లెవెల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్ అనే దాన్ని స్టార్ 1 అంటారు. ఈ స్టార్ 1 అనే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే 300 ఐటీస్ తోటి మీరు స్టార్ 1 అని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. అంటే బై చేయాలని అర్థం, కొనుగోలు చేయాలని అర్థం. అంటే మీరు 300 ఐటీసీ తోటి అంటే ఒక ఐటీసీ వాల్యూ అరౌండ్ మీకు ఒక 3 రూపీస్ అండి. అంటే 2 రూపీస్ 65 పైసా, 70 పైసా, 3 రూపీస్ వరకు దీని యొక్క వాల్యూ ఉంటుందన్నమాట. సో మీరు అంటే ఆల్మోస్ట్ మీరు 3 రూపీస్ అనుకున్నా కూడా 900 రూపీస్ తోటి మీరు స్టార్ 1 బై చేసుకోవచ్చు. అంటే ఐటీసీ గ్లోబల్ ని కనీసం మీరు మినిమం 900 రూపీస్ తో కూడా బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే యాక్చువల్ గా 900 రూపీస్ తోటి మనం ఏదైనా బిజినెస్ మొదలు పెట్టగలమండి. మొదలు పెడితే గనక ఎలాంటి ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి ప్రాఫిట్ వస్తుందండి. కానీ ఇక్కడ మీరు వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో కొంచెం ఓపిక గా వెళ్ళగలిగితే మీరు డెఫినెట్ గా మీరు ఒక వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు అండి. అది ఎలాగో చెప్తాను. సో రెండో స్టార్ చూస్తే కనుక, రెండో లెవెల్ చూస్తే కనుక 600 ఐటీసీ. 600 ఐటీస్ తోటి మీరు రెండో స్టార్ కూడా మనం కొనుగోలు చేయొచ్చు. సెకండ్ లెవెల్ కూడా బై చేయొచ్చు. సార్ మొదటి లెవెల్ ని ఎందుకు బై చేయాలి, బై చేయడం వల్ల ఏంటి లాభం అనేది నేను నెక్స్ట్ పేజ్ లో చెప్తానండి. అంటే మొదటి లెవెల్ మీరు 300 ఐటీస్ తో మీరు బై చేయాలి. అలాగే మీరు రెండో లెవెల్ కూడా బై చేయాలి. అంటే నాకు రెండో లెవెల్ నుంచి కూడా ఇన్కమ్ రావాలంటే కనుక రెండో లెవెల్ కూడా మనం బై చేసుకోవచ్చు. అది 600 ఐటీసీ. మీరు ఏ లెవెల్ బై చేసినప్పుడు ఎగ్జాంపుల్ మీరు 300 ఐటీస్ తోటి మీరు మొదటి లెవెల్ బై చేశారంటే 300 ఐటీసీ అంటే మీకు 900 రూపీస్ అవుతుంది. అయితే దీనికి ట్రాన్సాక్షన్ ఫీజు కింద 3% ఉంటుంది అనమాట. అంటే ఇంకొక 9 ఐటీసీ. 3% అంటే ఎంత అండి? 900 ఐటీసీ. 9 ఐటీసీ మీరు యాడ్ చేయాలి. అంటే 309 ఐటీస్ తోటి మీరు స్టార్ 1 ని మీరు కొనుగోలు చేయొచ్చు. అలాగే మీరు స్టార్ 2 ని 600 ఐటీస్ తోటి మీరు బై చేయొచ్చు. అలాగే దీనికి 3% అనేది యాడ్ చేసుకోవాలి. ఏ ప్యాకేజ్ అయినా అంతేనండి. మీరు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ ఎన్నైనా సరే మీరు బై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏది బై చేసిన 3% అనేది మీకు యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు. సరే ఇక్కడ 1 స్టార్ బై చేసిన తర్వాత 2 స్టార్ బై చేయాలి. ఇక్కడ మీరు 2 స్టార్ బై చేసిన తర్వాత 3 స్టార్ బై చేయాలి. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ తర్వాత మీరు 4 స్టార్ బై చేయాలి. సో ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి బై చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు బై చేయాలి. ఒకదానికి ఒకటి ఎంత గ్యాప్ తీసుకోవాలంటే కనుక మీ ఇష్టం అండి. ఒకే రోజు మీరు జాయినింగ్ రోజే మీరు 8 వరకు అంటే డైమండ్ వరకు మీరు బై చేశారంటే మీరు స్టార్టింగ్ డైమండ్ తో మీరు స్టార్ట్ అవ్వచ్చు. లేదంటే నేను 1 స్టార్ నుంచి నేను క్రౌన్ డైమండ్ వరకు నేను బై చేస్తానంటే 12 లెవెల్స్ కు మీరు బై చేస్తారంటే మీ ర్యాంక్ క్రౌన్ డైమండ్. లేదు సార్ నేను 1 స్టార్ బై చేస్తాను, తద్వారా వచ్చిన ఇన్కమ్ తోటి నేను సెకండ్ స్టార్ బై చేస్తాను, తద్వారా వచ్చిన ఇన్కమ్ తోటి నేను థర్డ్ స్టార్ బై చేస్తాను, ఒక నిదానంగా నేను వెళ్తానన్నా కూడా మీ ఇష్టం. లేదండి 7 స్టార్ వరకు బై చేస్తాను, సో నెక్స్ట్ డైమండ్ బై చేస్తాను అంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం అనమాట. సో డైమండ్ వరకు నేను బై చేస్తాను, నిదానంగా బ్లూ డైమండ్, నిదానంగా బ్లాక్ డైమండ్ అంటే సో ఇంకా ఫాస్ట్ గానే మనం వెళ్ళొచ్చు. ఏదేమైనా మనం ఎక్కాల్సిన మెట్లు 12. సో ఇక్కడ క్రౌన్ కి వచ్చారంటే ఐటీసీ గ్లోబల్ లోనే మీరు ఒక టాప్ ర్యాంక్ కి టాప్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీరు రీచ్ అయినట్టే. ఓకేనండి. అంటే ఇక్కడ మీరు ఈ పేజ్ లో అర్థం కావాల్సింది ప్యాకేజెస్, దీని యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది మీకు అర్థం కావాలి. 300 ఐటీసీ అనమాట. ఇవన్నీ కూడా ఐటీసీ రూపంలో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఐటీసీ తోనే ఉంటుందండి. ఎక్కడ కూడా రూపీస్ ఉండదు. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళకి అర్థం కావడం కోసం నేను రూపీస్ లో నేను చెప్పానే గానీ ఇక్కడ కూడా మీరు రూపీస్ తోటి ఇక్కడ ప్రోగ్రామ్ ఉండదు. మీరు కంప్లీట్ గా ఇక్కడ ఐటీస్ తోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎర్న్ చేసేది, మీరు సంపాదించేది కూడా ఐటీసీల్ని. ఆ ఐటీసీని మీరు ఎలా రూపీస్ లో మార్చుకోవాలనేది మన ఆర్బీఐ కంట్రోల్ లో పనిచేస్తున్న ఎక్స్చేంజెస్ లోకి వెళ్తే మీరు రూపీస్ లోకి మార్చుకోవచ్చు. అది ఎలా మార్చుకోవచ్చు అనేది మీరు తర్వాత తెలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ మనం అర్థం చేసుకున్నాం. అంటే 12 రకాల ప్యాకేజీలు ఉన్నాయి, వాటి యొక్క ప్రైజెస్ ఉన్నాయి. అయితే ఒక్కసారి మనం ఇందాక చెప్పిన ఆర్చ్ కాయిన్స్ ఫ్రీగా వస్తాయని చెప్పాను చూసారా. సో ఆర్చ్ కాయిన్స్ మీరు 1 స్టార్ కొన్నప్పుడు 100 వస్తాయి. రెండో స్టార్ మీరు సెకండ్ లెవెల్ బై చేసినప్పుడు ఇంకొక 200 వస్తాయి. మీరు 3 లెవెల్ బై చేసినప్పుడు ఇంకొక 400 వస్తాయి. మీరు 4 స్టార్ బై చేసినప్పుడు ఇంకొక 800 వస్తాయి. సో ఇలాగే మీరు ఎన్ని ప్యాకేజ్ కొంటున్నారో అలాగే మీకు ఆర్చ్ కాయిన్స్ కూడా మీకు ఫ్రీగా వస్తూ ఉంటాయండి. అంటే మీరు 12 లెవెల్స్ మీరు బై చేశారంటే 34,000 ఆర్చ్ కాయిన్స్ మీకు వస్తాయి అన్నమాట. సో ఇవి మీకు ఫ్రీగా వచ్చాయి అనమాట. ఈ రోజు మీకు వచ్చిన రోజు ఇవి 0 అయి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో మాత్రం ఇది చాలా బిగ్గెస్ట్ డిజిటల్
అసెట్ గా మనకి మారబోతున్నాయండి ఈ ఫ్యూచర్ లో. సో దీని యొక్క రోడ్ మ్యాప్ కానీ దీనికి ఉన్న ప్లానింగ్ కానీ మనకు అర్థమైనప్పుడు సో ఈ యొక్క కాయిన్స్ గురించి మనకి క్లియర్ గా తెలుస్తుందండి. దీని గురించి మనకి ప్రత్యేకంగా మన ట్రైనింగ్ లో మాట్లాడుకుందామండి. సో ఇక్కడ ప్యాకేజెస్ అర్థమైనవి, మనకి ఫ్రీగా వచ్చే ఆర్చ్ కాయిన్స్ కూడా అర్థమైనవి.